రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మమ్మల్ని అత్యధికముగా ప్రేమిస్తున్న, ఆశీర్వదిస్తున్న దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు ఏ క్షణమును మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడి రక్షించిన దేవుడవు నాయనా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించావు, మా పనులను ఆశీర్వదించావు, మా ప్రయత్నాలలో తోడై ఉన్నావు, మా ప్రతి అవసరతను తీర్చావు నాయనా. ఏ అపాయం మా గుడారం సమీపించకుండా, మా దగ్గరికి రాకుండా సజీవ లెక్కల్లో ఈ రాత్రి కాలంలో నిలవబెట్టినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, మరొక మారు మేమందరము కూడా సంఘముగా చేరి కుటుంబంతో కలిసి ఈ విధముగా ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అని రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము ద్వారా ఈ రాత్రి సమయంలో మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు వందనాలు. అవును ప్రభువా, నీవు చూచుచున్న దేవుడవని, ప్రతి ఒక్కరూ విడుస్తున్న కన్నీటిని మీరు చూస్తున్నారని, అయా వారి కన్నీటిని ఆనందముగా మార్చబోతున్నారు అని వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయంలో అయా వారికున్న సమస్యలను బట్టి, వారికున్న శోధనలను బట్టి వారు కన్నీరు విడుస్తూ ఉండంగా నాయన, ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకొనకపోయినా మీరు వారు కన్నీటిని చూస్తున్నారు గనుక అయా వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయమున ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము అయా, ప్రతి బిడ్డ ఆలోచనను, ప్రతి బిడ్డ ఆశను, ప్రతి బిడ్డ కృంగుదలను, ప్రతి బిడ్డ సమస్యను మీ పాద సన్నిధికి తెస్తున్నాం తండ్రి. అయా, మీ చిత్తములో ప్రతి కార్యమును నెరవేర్చండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారందరినీ ముట్టండి అయ్యా. మంచి ఆరోగ్యముతో వారిని నింపండి అయా. ఎవరైతే బిడ్డలు అయా ఎటువంటి బలహీనత కలిగి ఉన్నారో, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో, యేసు నామములో విడుదల దయచేయండి. అదే విధంగా నాయన, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి ప్రభు.